రాజన్న సరే సరే ఏ నీ తెలిసింగా లే ఎందుకు ఫోన్ చేస్తావు లంజా ఇళ్ళల్లో చూస్తారా కెమెరా ఉంది నీ షాపింగ్ చేసుకోలే లంజా కొడుక నువ్వు నీ షాపింగ్ చేసుకో లంజా కొడుక రాల లంజా కొడుక నీలే గొచ్చావాడా రాజున్నా రామా ఇల్లమ్మ దింగల హలో ఉన్నారు సార్ పైన ఉన్నారు వెయ్యి వాళ్ళని గెలుపుతావా లంచా కొడుక ఏంటి పోతాలే నువ్వు లంచా కొడుకు కొట్టేకి పిల్లలు ఉంటే ఆడోళ్ళు నీ అమ్మ సార్ తెలియదే వస్తాయి దిగుతా ఉంటారు లంచా ఉండరా బయటికి కొంచెం బయటికి నమస్కారం అండి, నా పేరు ఉమా మహేశ్వరి. నేను అనంతపురంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అమాలి కాలనీలో నివసిస్తున్నా. గత జూన్ 9వ తారీఖు చిన్న అంటే మా ఇంటి పక్కన శిక్షావళి షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్కి చెప్పినా. నేను చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకుని ఎవరు ఆకులుగేరు వాళ్ళంట తబ్రేజ్ షకీల్ వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటిపైకి వచ్చి మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటిపైకి వచ్చేసినారు. మా ఇంటిపైకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను పిల్లలు మా ఆయన అందరం వేసుకున్నాము. వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూస్తున్నారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. కానీ ఇద్దరిపైన ఆ రోజు కేసు కట్టినారు. వాళ్ళపైన మా పైన ఇద్దరిపైన కేసు కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకొని మరి మొన్న జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకి వచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటున్నాం. డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు ఈ టైంలో పంపించము, మీరు కొంచెం వాళ్ళు బాగా గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు ఇద్దరు. కిందన వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. పైకి వచ్చి ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే నేను పంపించాను. ఈ టైంలో మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడంతా రికార్డ్ అవుతుంది అన్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వెందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతున్నాగానే నన్ను ఎగిచి కాళ్ళతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒక్క నిమిషం. అడ్డం పెట్టుకున్నా తను వాళ్ళు అందంగా రాడ్లు తీసుకొని పొడుస్తున్నారు డోర్ తీవే ముండా, డోర్ తీవే డోర్ ఎందుకు వేసుకున్నారా గొజ్జా నా కొడకల్లారని మా ఆయన ఎట్లంటే అట్లా తిట్టినారు. చిన్న పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోండి అన్నా కూడా వాళ్ళు పోవడంలే. ఇంకా కింద నుండే వాళ్ళంతా పైకి వచ్చేసినారు. వచ్చి రాడ్లు తీసుకొని మొత్తం కిటికీ పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిన 1 రూమ్ లెక్క చల్లి అంటిస్తాము, బయటికి రావే అన్నారు. మేము భయపడి బయటికి పోలే. డోర్లు వేసుకుంటా అంటే రాడ్లతో బాగా కొట్టేసినారు. బాగా డోర్నంతా కిటికీని పగలగొట్టిన తర్వాత కిందికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి కింద నుండే మా బండిని స్కూటీని మొత్తం అంతా
రాళ్ళు తీసుకొని మొత్తం పగలగొట్టేసినారు. కింద నుండి ఆయన తబ్రేజు, షకీల్ వాళ్ళుండ్రా, ఏ నువ్వు కిందికి రావే, నేను ఇక్కడే గ్యాంగ్ రేప్ చేసి చంపుతానే ముండా నిన్ని. నీకెంత ధైర్యమే మా మీద కంప్లైంట్ ఇచ్చినావు నువ్వు? ఎవరనుకుంటానవే, అనంతపూరే మాదే, నువ్వు ఎవరే అని మమ్మల్ని బెదిరించినారు. మాలాంటి వాళ్ళని ఇట్లా బెదిరిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మేము వాళ్ళకి తగిలే అంతటోళ్ళమా? చిన్న పిల్లలు ఉన్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని, పిల్లల్ని అందరిని చంపాలని పైకొచ్చినారు. మేమేదో బతుక్కునేటోళ్ళం. మాకు ఏం పనుంది వాళ్ళకి? అనంతపూరే మాది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. ఇచ్చిన మా ఆయన సామ్సంగ్ లో పనిచేస్తాడు. నీ చిన్న మేమేదో మాది లవ్ మ్యారేజ్ ఉండే, మేము లవ్ మ్యారేజ్ చేసుకొని పక్కకు వచ్చి బతుకుంటున్నాం. మాకంటే ఎవరూ లేరు. అదే సారు దాంట్లో కేసుల్ని బట్టి వాళ్ళని పంపించేది లేనిది అది సార్ ఏదో అన్నారు. కాదు సార్, సెక్షన్ అన్ని మొత్తం 6 మందిని పెట్టినాం రిమాండ్. దాంట్లో ఎఫ్ఐఆర్ లో 6 మంది మీద ఒకే సెక్షన్లే వర్తిస్తాయి కదా అని నేను మాట్లాడినాను. మాట్లాడింటే లేదు, వాళ్ళందరికీ 41 నోటీసులు ఇస్తామని, మిగతా నలుగురికి 41 నోటీసులు ఇస్తామని ఏదో అన్నారు. 41 నోటీసులు ఎట్లా చెల్లుతాయి సార్? తప్పు చేసినోని కన్నా ఆ తప్పును ఎంకరేజ్ చేసి పంపించినోందే తప్పు అవుతుంది కదా, మీరు అవన్నీ చూడరని నేను మాట్లాడినాను. అదే నా చిన్న చెత్త గురించి, చెత్త వేస్తానని ఓనర్ కి చెప్పినాము. ఓనర్ చెప్తే వాళ్ళు పోయి మా మీద ఇస్తామని. ఎట్లది? మాకు న్యాయం చేయండి సార్, మిగతా వాళ్ళని కూడా వాళ్ళని రిమాండ్ కి పెట్టేటట్టు చేయండి. మాకు చాలా ప్రాణహాని ఉంది. మా ఇంట్లో కాకుండా ఎవరింట్లోనూ పోయి పడుకుంటున్నాం. పిల్లలు మా ఇంట్లోకి వచ్చేకే భయపడుతున్నారు. నన్నే సరిగిచ్చి కాళ్ళతో కొట్టినారు. మా ఆయన ఎవరిని కొట్టలేదు సార్, ఎవరిని కొట్టలేదు. మీరు సీసీ కెమెరా ఒక్క నిమిషం ఉండండి.